అది 2017 అక్టోబర్ 19. రోజులాగానే నాసా సైంటిస్టులు తమ రెగ్యులర్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే హవాయ్ యూనివర్సిటీలో నాసా ఏర్పాటు చేసిన పాన్ స్టార్స్ 1 టెలిస్కోప్ ఒక విచిత్రమైన ఆబ్జెక్ట్ని స్పేస్లో కనిపెట్టింది. అంతరిక్షంలో గ్రహశకలాలు, తోకచుక్కల వంటి వాటిని కనిపెట్టడమే ఈ టెలిస్కోప్ పని. ఈ టెలిస్కోప్ నుంచి సంకేతాలు నాసాకి వెళ్ళాయి. వెంటనే అక్కడి శాస్త్రవేత్తలు అదేంటి, ఎలాంటిది అని పరిశీలనగా చూశారు. మొదట వాళ్ళు అది ఒక తోకచుక్క అనుకున్నారు. కానీ దానికి తోక లేదు. సాధారణంగా తోకచుక్కలు సూర్యుడికి దగ్గరగా వచ్చి వెళ్ళిపోయేటప్పుడు వాటికి తోక ఏర్పడుతుంది. కానీ వారు చూసిన ఆ ఆబ్జెక్ట్కి తోక లేకపోవడంతో అదేంటి అని లోతుగా పరిశీలించారు. అప్పుడు ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఆ ఆబ్జెక్ట్ 2017 సెప్టెంబర్ 9న సూర్యుడి పక్క నుంచి వెళ్ళిపోయిందని అర్థమైంది. అంటే అది అంతరిక్షం నుంచి మన సోలార్ సిస్టంలోకి వచ్చి సూర్యుడికి దగ్గరగా వచ్చి వెళ్ళిపోయే వరకు నాసా దాన్ని గుర్తించలేకపోయింది. అది వెళ్ళిపోతున్నప్పుడు, అంటే సూర్యుడికి దగ్గరగా వచ్చి వెళ్ళిపోయిన 40 రోజుల తర్వాత నాసాకి ఆ ఆబ్జెక్ట్ గురించి తెలిసింది. అదేంటి, ఎక్కడి నుంచి వచ్చింది అన్నది తెలుసుకోవడానికి దాని వేగాన్ని లెక్కించారు. మైండ్ బ్లాంక్ అయ్యింది. ఎందుకంటే ఆ ఆబ్జెక్ట్ వేగం మామూలుగా లేదు. అది సెకండ్కి 87.3 కిలోమీటర్స్ వేగంతో వెళ్తోందని అర్థమైంది. ఇది అసాధారణమైన వేగం. ఇప్పుడున్న టెక్నాలజీతో ఒక రాకెట్ భూమి నుంచి చందమామను చేరాలంటే 3 రోజులు పడుతుంది. అదే ఆ ఆబ్జెక్ట్ అయితే 1 గంట 22 నిమిషాల్లో భూమి నుంచి చందమామను చేరగలదు. అంత వేగంతో అది వచ్చి వెళ్ళిపోయింది. దాంతో అది అసలు మన సోలార్ సిస్టమ్కి సంబంధించినది కాదు అని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎందుకంటే మన సోలార్ సిస్టంలో గ్రహశకలాలు, తోకచుక్కల వంటివి ఇంత వేగంతో వెళ్ళట్లేదు. మరైతే అదేంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోతోంది? ఆ ఆబ్జెక్ట్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. చాలామంది సైంటిస్టులు అది ఏమై ఉంటుంది అని ఆలోచించారు. కొంతమంది అది ఏలియన్స్ ప్రయాణిస్తూ వచ్చిన స్పేస్ షిప్ అన్నారు. మరికొందరు ఏలియన్స్ మన సోలార్ సిస్టమ్ని గమనించడానికి పంపించిన ప్రత్యేక శాటిలైట్ కావచ్చు అన్నారు. ఇలా రకరకాల అంచనాల తర్వాత నాసా దాన్ని గ్రహశకలంగా భావించింది. కానీ దాని వేగం, అది తిరుగుతున్న విధానం చూసి ఆ తర్వాత దాన్ని తోకచుక్కగా అంచనా వేసింది. చివరకు అది పూర్తిగా గ్రహశకలం కాదు, పూర్తిగా తోకచుక్క కాదు అని భావిస్తూ దాన్ని ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ అని చెప్పింది. దీనికి ఓమువా అనే పేరు పెట్టారు. దీనికి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, ఇది మన సోలార్ సిస్టమ్కి సంబంధించినది కాదు. ఇది ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్, అంటే మన సోలార్ సిస్టమ్ కాకుండా వేరే సోలార్ సిస్టమ్ నుంచి, వేరే సూర్యుడి దగ్గర నుంచి వచ్చినది. మనకు తెలిసి ఇప్పటి వరకు ఇలా వచ్చిన ఆబ్జెక్ట్స్ 2 మాత్రమే. వీటిలో మొదటిదైన ఓమువా 2017లో వస్తే, రెండోదైన 2I బోరిసోవ్ తోకచుక్క 2019 ఆగస్టులో వచ్చింది. అది కూడా వేరే సోలార్ సిస్టమ్ నుంచి మన సోలార్ సిస్టంలోకి వచ్చి వెళ్ళిపోయింది. ఓమువాకి ఉన్న రెండో ప్రత్యేకత దాని అతివేగం. ఇప్పటి వరకు మన సోలార్ సిస్టంలో ఇంత వేగంతో ఏదీ వెళ్ళలేదు. మన సౌర కుటుంబంలో అత్యంత వేగంతో వెళ్తున్నది NK తోకచుక్క. ఇది సెకండ్కి 69 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. దీనికంటే ఎక్కువ వేగంతో, అంటే సెకండ్కి 87.3 కిలోమీటర్ల వేగంతో ఓమువా వచ్చింది.
ఈ ఓమువా మూవా భూమిని ఢీకొట్టి ఉంటే ప్రళయం వచ్చేది, యుగాంతం వచ్చేది. నాసా ఇది రావడాన్ని ముందుగా గుర్తించలేదు. అందువల్ల దీన్ని అడ్డుకోవడానికి ఎలాంటి ప్రిపరేషను చేయలేదు. లక్కీగా ఇది భూమికి దూరం నుంచే వెళ్ళిపోయింది. అంటే ఎంతో టెక్నాలజీ ఉన్న నాసాకి కూడా తెలియకుండా కొన్ని గ్రహశకలాలు తోకచుక్కలు వస్తూ పోతూ ఉన్నాయి. ఓమువా మూవా చిన్నదేమీ కాదు, 400 మీటర్ల పొడవు ఉంది. అంటే ఈఫిల్ టవర్ కంటే పొడవైనది. మన సోలార్ సిస్టంలో ఇలా తక్కువ వెడల్పు ఎక్కువ పొడవుతో ఏ గ్రహశకలము తోకచుక్క లేవు. ఓమువా మూవా చూడటానికి పూర్తిగా రాయిలాగా ఉంది. సిగరెట్ షేపులో ఉంది. ఇది రెడ్ కలర్లో ఉంది. ఈ కలర్ కూడా సైంటిస్టులను ఆశ్చర్యపరిచింది. ఓమువా మూవా రెడ్డిష్ హ్యూ కలర్ ఉండటమే కాదు, ఎక్కువ కాంతితో మెరుస్తూ ఉండటం ఆసక్తి కలిగించింది. ఈ కారణంగా ఇతర సౌర వ్యవస్థల్లో ఆబ్జెక్ట్స్ వేరే కలర్స్లో వేరే ఆకారాల్లో ఉంటున్నాయా అనే అనుమానాలు కలిగాయి. నాసా సైంటిస్టులు మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు. ఓమువా మూవా మన మిల్కీవే గెలాక్సీలో ఏ సోలార్ సిస్టంతోనూ కలవకుండా కొన్ని కోట్ల సంవత్సరాలుగా తిరుగుతూ 2017లో మన సౌర కుటుంబం వైపు వచ్చినట్లుగా అంచనా వేశారు. ఈ ఆబ్జెక్ట్ని కనిపెట్టిన వెంటనే భూమి, ఆకాశంలో ఉన్న చాలా టెలిస్కోపులు దీన్ని గమనించాయి. ఆ పరిశీలనతో సైంటిస్టులు ఒక అంచనాకి వచ్చారు. ఓమువా మూవా చాలా బరువైనది, రాళ్ళు లోహాలతో తయారైంది. అలాగే దీనిపై వాటర్, ఐస్ రెండూ లేవు. తోకచుక్కల్లో వాటర్, ఐస్ ఉంటాయి. అందుకే అవి సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వాటి ఐస్ కరిగిపోతూ తోక ఏర్పడుతుంది. ఓమువా మూవాపై ఐస్ లేదు కాబట్టే దానికి తోక ఏర్పడలేదు. అందుకే దాన్ని పూర్తి తోకచుక్కగా గుర్తించడానికి నాసా ఇష్టపడలేదు. కోట్ల సంవత్సరాలుగా ఓమువా మూవాపై కాస్మిక్ కిరణాలు పడి ఇర్రేడియేషన్ ఎఫెక్ట్ ఏర్పడి సర్ఫేస్ రెడ్డిష్ హ్యూ కలర్లో కనిపిస్తోందని అంచనా వేశారు. మన భూమి నుంచి చూస్తే నార్త్ వైపున వీగా నక్షత్రం ఉంటుంది. ఇది చాలా కాంతివంతంగా ఉంటుంది. ఎక్కడి నుంచో వచ్చిన ఓమువా మూవా వీగా నక్షత్రం పక్క నుంచి మన సోలార్ సిస్టమ్ వైపు ప్రయాణం మొదలుపెట్టింది. ఆ నక్షత్రం నుంచి అది మన సూర్యుడిని చేరడానికి 3 లక్షల సంవత్సరాలు పట్టింది. 2017లో అది సూర్యుడికి దగ్గరగా వచ్చాక తిరిగి వెళ్ళిపోతూ 2019 జనవరిలో శనిగ్రహ కక్షను దాటి వెళ్ళిపోయింది. ఇది పెగాసస్ నక్షత్ర రాశి వైపు వెళ్ళిపోయింది. ఇలాంటి ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్టులు సంవత్సరానికి ఒకటైనా మన సోలార్ సిస్టంలోకి వస్తూ పోతూ ఉంటాయని శాస్త్రవేత్తల అంచనా. కానీ వాటిని కనిపెట్టడం చాలా కష్టమవుతోంది. పాన్ స్టార్స్ 1 లాంటి పవర్ఫుల్ టెలిస్కోపులు మాత్రమే కనిపెట్టగలుగుతున్నాయి. అయినప్పటికీ 100 ఏళ్లలో 2 మాత్రమే కనిపెట్టగలిగాయి. ఇంతకీ దీనికి ఓమువా మూవా అనే పేరు ఎందుకు పెట్టారు? పలకడమే కష్టంగా ఉన్న ఈ పేరు వెనుక ఒక కారణం ఉంది. ఈ ఆబ్జెక్ట్కి అఫీషియల్గా 1I 2017 U1 అనే పేరు పెట్టింది ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్. అంతరిక్షంలో ఆబ్జెక్టులకు ఈ సంస్థే పేరు పెడుతూ ఉంటుంది. అయితే దీన్ని మొదట కనిపెట్టింది పాన్ స్టార్స్ టెలిస్కోప్ టీం కాబట్టి వాళ్ళు ఓమువా మూవా అనే పేరు పెట్టారు. అంటే హవాయియన్ భాషలో ఏ మెసెంజర్ ఫ్రమ్ ఎఫార్ అరైవింగ్ ఫస్ట్ అని అర్థం. అంటే సుదూర తీరం నుంచి వచ్చిన మొదటి దూత అని అర్థం. ఇలా ఓమువా మూవాతో ఖగోళ శాస్త్రవేత్తలకు ప్రత్యేక సెంటిమెంట్ ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి వెళ్తోందో ఎవరికీ తెలియదు. మన మిల్కీవే గెలాక్సీలో కోట్ల సంవత్సరాలుగా దాని అలుపులేని ప్రయాణం సాగుతోంది. మనం చూడని విశ్వాన్ని అది చూసింది. అందుకే నాసా టాప్ 10 స్పేస్ మిస్టరీల్లో దాన్ని ఒకటిగా చేర్చింది. ఇది ఎప్పటికీ సైంటిస్టులకు ఆసక్తి కలిగిస్తూనే ఉంటుంది. ఇది స్పెషల్ టాపిక్. నెక్స్ట్ మరో కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్.